4,000 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోట్లతో ఇదే రోడ్లు జరిగాయి. బోయిన్పల్లి తాడ్బట్ 2 ఎకరాల కబ్రిస్తాన్ పోతున్నది. భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఇవాళ 6,000 ఇంద్రమ్మ ఇళ్లకు జాగిక్కడ ఇవ్వండి. అలా మనం పడుంటే ఇప్పుడు కింద పడుతుండే. రక్షణ శాఖ భూములను నేను రెగ్యులరైజ్ చేపిస్తాను, మీకు పట్టాలు ఇస్తాను అని అన్నాడు. 23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంత బ్రహ్మాండంగా ఉన్నది స్పోర్ట్స్ కాంప్లెక్స్. మనం పడకపోతే చాలు. మాగంటి సునీత గారిని వారు పాపము భర్త చనిపోయి కంటతడి పెడితే దాన్ని కమెంట్ చేస్తున్నారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని మీరు చెప్తున్నటువంటి ఒక ఆడ కూతురు కన్యను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. ఇది ఇంకొక ఎలివేటెడ్ కారిడార్. మీకు ఎక్కడన్నా రోడ్డు వీళ్ళు సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇదంతా ఒక ఎస్సీ కాలనీ. ఇవన్నీ కూడా ఈ అంతా ఏరియా కూడా పోతున్నది. 4,000 కోట్లతో అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి జూబ్లీస్ లో అంటున్నారు ముఖ్యమంత్రి. ఎక్కడైతే ఏం రాలేదు, 1 రూపాయ ఏమి లాపుతారు. ఇది నిజం. ఆయనేమో 4,000 కోట్లు 4,000 కరోడ్ ఖర్చు కడది అని చెప్తుండ్రు. వీళ్ళకి ఇంకా రూపాయి కూడా రాలేదు. కంటోన్మెంట్ ప్రజలు మోసపోయిండ్రు. దయచేసి జూబిలీ హిల్స్ ప్రజలు మోసపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.